హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, అండ్ ఇది కూడా మనకి పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అదేవిధంగా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు అనమాట, రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇందులో 1000+ వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. సో వీలైనంత వరకు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలన్నమాట. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎన్ని గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, ఫ్రెషర్ అయినా పర్వాలేదు అనమాట, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ చూసిన వెంటనే మీరు అప్లై చేయండి జాబ్కు. కానీ మళ్ళీ తర్వాత వేకెన్సీస్ క్లోజ్ అయిపోయి జాబ్ అనేది క్లోజ్ చేసేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఈనో డేటా నుంచి రావడం జరిగింది అనమాట. సో మనకి ఈనో డేటా అనేది గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. ఓకేనా. ఇది మనకు గ్లోబల్ కంపెనీ అనమాట. ఆల్రెడీ ఒక కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 1988లో పెట్టారనమాట. అంటే ఇది మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఇందులో 5000 ప్రొఫెషనల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఆల్రెడీ 8 కంట్రీస్లో సర్వీస్ ఉందన్నమాట ఈ యొక్క కంపెనీ యొక్క సర్వీస్. సో ఈ యొక్క ఇది చిన్న కంపెనీ అయితే కాదనమాట. సో ఇది మంచి కంపెనీ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే జాబ్ రోల్ వచ్చరికి డేటా యానోటేటర్ అనమాట, లేకపోతే కంటెంట్ మోడరేటర్. సో ఇదంటే ఏంటి, మీరు జాబ్ ఏం చేయాలనేవి అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి 0 to 5 years అనమాట. సో అంటే మీకు ఫ్రెషర్ అయినా పర్వాలేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే వేరే ఫీల్డ్లో ఎందులోనైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయి ఉన్న మీరు ఓన్లీ కాలేజ్ ఆల్రెడీ ఇంకా చదువుతూ ఉంటే మీరు అప్లై చేయడానికి అవ్వదన్నమాట. ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండి ఖాళీగా ఉంటే, లేదంటే వేరే జాబ్లో చేసి షిఫ్ట్ అవుదాం అనుకున్నా మీరు అప్లై చేయొచ్చు. కానీ మీరు ఆల్రెడీ ఇంకా చదువుతుంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి అవ్వదన్నమాట. ఓకేనా. మీరు ఇక్కడ శాలరీ కూడా చూసుకుంటే చాలా మంచి శాలరీ అనమాట. ఓకేనా. అండ్ జాబ్ లొకేషన్ చూసుకుంటే రిమోట్ అనమాట. ఇది పర్మనెంట్ జాబ్, రిమోట్ జాబ్ అనమాట. అంటే ఇంట్లో ఉండే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ టైపు ఇది ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే పార్ట్ టైం కాదు, ఫుల్ టైం. అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ అనమాట. మీరు ఒకసారి కాలేజీలో షార్ట్ లిస్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ఇంకా తీసేయడం జరగదనమాట. వేరే రేర్ కేసులో తీస్తారు, లేకపోతే మీకు మీ యొక్క జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, పర్మనెంట్ జాబ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్స్ 1000 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఒక అంటే 1000 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి వీలైనంత వరకు అప్లై చేయండి. మళ్ళీ ఈ యొక్క 1000 వేకెన్సీస్ కూడా క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ వీళ్ళు కూడా జాబ్ నోటిఫికేషన్ క్లోజ్ చేసేస్తారనమాట. మళ్ళీ మీరు ఫేక్ అని చెప్పి కామెంట్ చేస్తారు. ఓకేనా. సో అందుకని చెప్పి మీరు వీడియో చూసిన వెంటనే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ అసలు ఇప్పుడు మీరేం చేయాలి, మీ వర్క్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే యాజ్ ఎ డేటా అనోటేటర్ మీరు ఏం చేయాలంటే ఎన్ష్యూర్ ద డేటా ఏఐ మోడల్స్ లెర్న్ ఫ్రమ్ యాక్యురేట్ హై క్వాలిటీ డేటా. ఓకేనా. మీరు ఏంటంటే ఇది ఏఐ బేస్డ్ కంపెనీ అనమాట. మీరు ఏఐ మోడల్స్ మీద వర్క్ చేస్తుంటారు. అంటే ఏఐ మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐలో కొన్ని మోడల్స్ ఉంటాయి కదా, GPT-4, GPT-4 మినీ ఇలా మోడల్స్ ఉంటాయి కదా, మీరు ఆ మోడల్స్ మీద వర్క్ చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీరు ఆ ట్రైనింగ్ అనేది హై క్వాలిటీ డేటా నుంచి అవుతుందో లేదా అని చెక్ చేయాలి. లేదనుకుంటే మీరు కొన్నిటిని రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. రివ్యూ చేసి లేబుల్స్ ఇవ్వాలని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్కి, వాయిస్కి, వీడియోస్కి ఇలా లేబుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీకు ఎలాంటి జాబ్ నేను ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది కదా, సో outlier.ai అని చెప్పి. సో ఇది కూడా సేమ్ సిమిలర్ జాబ్ అనమాట. ఓకేనా. మీకు ముందుగా ఎటువంటి స్కిల్ లేకపోయినా పర్వాలేదు అనమాట. మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేస్తే వీళ్ళు మీకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే డేటా యానోటేషన్ అండ్ లేబులింగ్, ఇమేజ్ అండ్ వీడియో యానోటేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ ట్యాగింగ్, కంటెంట్ మోడరేషన్. చాలామంది ఇవన్నీ సింపుల్ జాబ్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఏ ట్రైనింగ్ వచ్చేసరికి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క డేటా ట్రైనింగ్ బట్టే మన ఏ మోడల్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పి చాలా మంచి రోల్ అండ్ మంచి ఫ్యూచర్ ఉన్న జాబ్ అనమాట. అండ్ మీకు ఇందులో కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఏఐ మోడల్స్ రోల్ కాబట్టి మీకు కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే స్టేబుల్, పర్మనెంట్ అండ్ కెరియర్ పాత్. అన్లైక్ మెనీ షార్ట్ టర్మ్ ఏఐ గిగ్స్, దిస్ ఈజ్ ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్. ఎందుకంటే ఇందులో పర్మనెంట్ రోల్ కాబట్టి మీరు ఏ కంపెనీ ఉన్నంత వరకు మీరు చేస్తూనే ఉంటారు అనమాట. దట్టు మీకు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్యూచర్లో వేరే కొత్త ఏఐ మోడల్స్ మీరు ట్రైన్ చేయాలన్నా సరే మీకే రీచ్ అవుట్ అవుతారు అనమాట. అంటే ఏ కంపెనీకే రీచ్ అవుట్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క జాబ్ కూడా మనం ఎలాగ అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అనమాట. అక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేయగానే మీకు 3 లింక్స్ కనిపిస్తాయి అనమాట. ఓకేనా. క్విక్ లింక్స్ అని చెప్పి 3 కనిపిస్తాయి. నోటిఫికేషన్, అప్లై నవ్వు, జాయిన్ వాట్సాప్ అని చెప్పి మనకి అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అనేది ఉన్నదన్నమాట.
మీరు వాట్సాప్లో జాయిన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా మనం వాట్సాప్లో షేర్ చేస్తుంటాం అనమాట. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే వాటి వీడియోస్ చేయడం కావాలి. సో ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ అన్నమాట వితిన్ 1-2 డేస్లో. సో అలాంటి జాబ్స్ అన్ని వాట్సాప్లో పోస్ట్ చేస్తాం, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అప్లై క్లిక్ చేయగానే కంపెనీ యొక్క అఫీషియల్ నౌకరీ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.